శ్రీమాత్ర నమః. కృష్ణుణ్ణి ఎలా పొందాలో కృష్ణ పరమాత్మే చెప్పేశారు. ఆయన ఎవరికి పట్టుబడతారో కూడా చెప్పారు. అదేంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు కృష్ణ పరమాత్మ పాద పద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. కృష్ణ పరమాత్మ చిన్ని కృష్ణుడుగా ఉండేటప్పుడు ఆయన ఏం చేసేవారు? గోపబాలులతో కూడి గోపికల ఇళ్లల్లో ప్రవేశించి అనేక బాలా లీలా వినోద రూపమైన అల్లరి పనులు చేస్తూ ఉండేవారు కదా. అప్పుడు ఏం చేసేవారు? ఈ గోపికా స్త్రీలందరూ యశోదమ్మ దగ్గరికి వచ్చి, మీ కొడుకు మా ఇళ్లలో పాలు పెరుగు ఉండనివ్వటం లేదు, మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాము అని చెప్పి వాళ్ళు యశోదమ్మతో చెప్పేవారు. అప్పుడేమో యశోదమ్మ కృష్ణయ్య దగ్గరికి వచ్చి, ఏరా కృష్ణయ్య, ఎందుకురా ఈ అల్లరి పనులు? వాళ్ళ ఇళ్లల్లో పాలు పెరుగు వెన్నతో నీకేం పని? నీకేం కర్మ వాళ్ళ ఇళ్లలోంచి తెచ్చుకోవడానికి? ఏ మన ఇంట్లో పాడి తక్కువగా ఉందా అని యశోదమ్మ ప్రశ్నించేది చిన్ని కన్నయ్యని. అప్పుడు కన్నయ్య ఏం చెప్పేవారు అంటే, ఏంటమ్మా ఎప్పుడు నీ చీర కొంగు పట్టుకునే కదా ఉన్నాను, వీళ్ళన్నీ లేనిపోని చాడీలు చెప్తుంటే అంటే. అప్పుడు యశోదమ్మ ఏం చేసేది అంటే, అవును కన్నా నిజమే, నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉన్నావు కదా, మా బాబే వీళ్ళందరూ ఇలా చెప్తున్నారు, ఈసారి చెప్తానుండు అనేది యశోదమ్మ మురిపెంగ. ఇక్కడ గోపికలు యశోదమ్మకైతే ఫిర్యాదు చేసేశారు, మీ కన్నయ్య వచ్చి మా ఇంట్లో అవి ఇవి తినేస్తున్నాడు అని. కానీ కొంచెం వాళ్ళ ఇంటికి రావడం ఆలస్యమైంది అంటే కృష్ణ పరమాత్మ, అయ్యో కృష్ణయ్య ఏడి, వచ్చి చాలాసేపు అయిందే, ఒక్కసారి వచ్చి కనపడితే బాగుండు కదా అంటూ కృష్ణ పరమాత్మ రాక కోసం కృష్ణ పరమాత్మని చూడడానికి విరహాన్ని పెంచుకుంటూ ఉండేవారు. ఒకసారి వాళ్ళ ఇళ్లలో కనిపించకపోతే వాళ్ళు ఎదురింటికి వెళ్ళి, అక్క ఈరోజు కృష్ణుడు కనపడలేదే, ఈ రోజంతా రాలేదే, మీ ఇంటికి కానీ వచ్చాడా అని అడిగేవారు. వాళ్ళ ఇంటికి వచ్చాడు అని చెబితే వీళ్ళేమో, అయ్యో నా మీద కోపం వచ్చిందా అని ఎంతో బెంగ పెట్టుకునేవారు. పోనీ వాళ్ళ ఇంటికి రాలేదు కదా అని యశోదమ్మ దగ్గరికి వెళ్ళి, ఈరోజు కృష్ణయ్య రాలేదు ఏమైంది అని అడుగుదామంటే యశోదమ్మేమో, ఏ ఇప్పుడే కదా మీరందరూ చాడీలు చెప్పారు, మా పిల్లాడితో మీకేంటి పని అని విసుక్కుంటుందేమో అని కృష్ణ పరమాత్మని చూడడానికి వాళ్ళు బెంగ పడేవారు. ఎక్కడైనా సరే చిన్న కృష్ణుడు కనపడతాడేమో అని చెప్పి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఆ పరిసరాలన్నింటినీ చూస్తూ ఉండేవారు. కృష్ణ పరమాత్మ కనిపించంగానే మొత్తం పరిసరాలన్నీ మరిచిపోయి ముద్దు చేస్తూ ఆనందంగా అడుగులు వేస్తూ ఆయన చుట్టూ నిలబడి పరవశంతో నృత్యం చేస్తూ ఉండేవారు. గోపికలు బృందావనంలో కృష్ణ పరమాత్మ ఉన్న చోటకి కొత్త కొత్త తినుబండారాలు తీసుకొచ్చేవారు. తీసుకొచ్చి, కృష్ణ ఇది ప్రేమతో నేను చేసుకొచ్చాను తిను కృష్ణ అని చెప్పి తినిపించేవారు. కాస్త కనుమరుగు అయ్యారు అని అనుకోండి కృష్ణ పరమాత్మ, వెంటనే అక్కడ పొదలు వెతుక్కునేవారనమాట. ఎలా వెతుక్కునేవారు? నీ పొదల మాటున లేడు కదమ్మా కృష్ణయ్య, చెప్పండి అంటూ ఆవేదన నివేదన భావాలతో కృష్ణ పరమాత్మని వెతికేవారట. కృష్ణ పరమాత్మ వేణుగానం వినంగానే పరవశంతో ఆయన చుట్టూ చేరి నృత్యం చేస్తూ తన్మయత్వంతో ఉండిపోయేవారు. ఆ గోపికల యొక్క తన్మయత్వాన్ని చూసి కృష్ణ పరమాత్మ కూడా ఆయన విష్ణుతత్వ అవతార మూర్తిత్వాన్ని ఏమరచి వాళ్లతో పాటు నృత్యం చేసేవారట. ఎంతటి అదృష్టవంతులో కదా గోపికలు. ఈ చరాచర సృష్టి అంతా ఎందులో అయితే కల్పిత చమత్కారంగా కనిపింపజేస్తోందో అట్టి శ్రీకృష్ణ చైతన్య స్వరూపులమని వాళ్ళు తన్మయత్వంతో కృష్ణుడితో పాటు విన్యాసం చేస్తూ ఉండేవారు. ఇలా రోజులు సంవత్సరాలు అలా గడిచిపోతూనే ఉండేవి కృష్ణ ప్రేమతో ఈ గోపికలకి. అసలు ఇన్ని రోజులు గడిచిపోయాయా, ఇంతకాలం గడిచిపోయిందా అని తెలిసేది కాదు వాళ్ళకి. ఒకసారి అక్రూరుల వారు కంసుడు ఈ కృష్ణ పరమాత్మని తీసుకురమ్మని చెప్పి పంపిస్తే మధురా నగరానికి తీసుకువెళ్ళడానికి వస్తారనమాట. అలా వచ్చినప్పుడు అక్రూరుడికి అక్కడున్న పరిస్థితి ఎలా కనిపించింది అంటే, గోపికలు కృష్ణ పరమాత్మతో గడపడానికి ఎంత అనురక్త చిత్తులై ఉండేవారో చూశారు.
గోపికలు ఏం చేసేవారట, తెల్లవారుజామునే లేచి ఇంట్లో పనులన్నీ గబగబా గబగబా చెక్కబెట్టేసుకుని ఉండేవారు. ఎందుకు? కృష్ణ పరమాత్మని చూడడం కోసం. కృష్ణ పరమాత్మ ఎక్కడికి వెళ్ళారు, ఆయనతో పాటు వెళ్ళిపోవాలి అని చెప్పి వీళ్ళు ఇంట్లో పనులన్నీ చేసేసుకుని ఒక్కొక్కసారి పనులన్నీ తొందరగా అయిపోయాయి అనుకోండి, అయ్యో ఇంకా తెల్లవారడానికి 2 గడియల కాలం ఉందా, నిన్న సాయంకాలం చూసాం కృష్ణుణ్ణి, ఎప్పుడు తెల్లారాలి, ఎప్పుడు కృష్ణ పరమాత్మ కనిపిస్తాడు అని విరహవేదనతో వాత్సల్యావేశంతో క్షణక్షణం గడిపేవారట. అలాంటి పరిస్థితిని అక్రూరుడు చూశాడు. కృష్ణ పరమాత్మని మధురా నగరానికి పంపించడానికి అక్రూరుడి వెంట వెళ్ళడానికి యశోదమ్మ నందులు ఒప్పుకున్నారని చెప్పి ఈ గోపికలకి తెలిసింది. అంతే, ఈ గోపికల యొక్క విరహపూర్వక మనస్తాపాన్ని చూసిన అక్రూరుల వారు ఎంత ఆశ్చర్యపోయారు అంటే, ఆహా, ఈ గోపికలకి ఎంత ప్రేమావేశం ఉంది, ఎంత విరహ వేదనని వీళ్ళు అనుభవిస్తున్నారు కృష్ణ పరమాత్మని చూడడానికి. ఈ కృష్ణుడి మీద ఇంత అచంచలమైన ప్రేమని వాళ్ళు నిలిపారే, వీళ్ళు శ్రీకృష్ణుడితో ప్రియ సమాగమం తప్ప ఇంకేం వాళ్ళు కోరుకోవట్లేదే. శ్రీకృష్ణుడి మీద కొంచెం ప్రేమ సంపాదించుకోవడం కోసం నేను ఎన్నో వ్రతాలు చేశాను, జపాలు చేశాను, ధ్యానాలు చేశాను, నియమాలు చేశాను కదా, కానీ ఈ గోపికలు ఎంత ధన్యులు అని అక్రూరుల వారు మురిసిపోయారట. గోపికలు కృష్ణ పరమాత్మ సాంగత్యంలో అసలు వాళ్ళకి కాలం ఎలా గడుస్తోందో కూడా తెలియలేదు. కృష్ణ పరమాత్మ ఎడబాటులో వాళ్ళకి ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క యుగంగా సుదీర్ఘంగా గడిచేదిట. నదులన్నీ సముద్రంలో కలిసిన తర్వాత ఇంకా ఇది గంగాజలము, ఇది గోదావరి నీళ్లు, ఇది కృష్ణానది, ఇది కావేరీ నది అని ఏమైనా తేడా ఉంటుందా? సమాధిలో ప్రవేశించిన మునీశ్వరులు నామరూపాలని అధిగమించిన వారే వీటిని గమనించరు కదా. అలాగే ఈ గోపికలకి కృష్ణ పరమాత్మని ఏ విధంగా తెలుసు? వాళ్ళని కృష్ణ పరమాత్మని ఏ విధంగా కొలిచారు? వాళ్ళ ప్రియాతి ప్రియమైన ప్రేమ స్వరూపుడిగా, ఆయన వాళ్ళ వాడిగా మాత్రమే ఈ కృష్ణ పరమాత్మని కొలిచారు తప్ప గోపికలు ఇంక వాళ్ళకి ఏ భావన లేదు, ఇంకేం తెలియదు వాళ్ళకి. కృష్ణ పరమాత్మ యందు అద్వితీయము అమోఘము అయ్యే ప్రేమ తత్పరత మాత్రమే వాళ్ళు చూపిస్తూ ఎప్పుడూ కృష్ణ పరమాత్మని ఆశ్రయించిన వాళ్ళే ఉన్నట్ట. వాళ్ళకి ఇంకే సాధనలు తెలియదు. వాళ్ళకున్నదంతా ప్రేమోత్కంఠత. ఆ ప్రేమోత్కంఠత చేత తల్లి బిడ్డని తనకే సొంతమని ఎలా భావిస్తుంది? అలాగే ఈ గోపికలు కూడా కృష్ణుడు తమవాడే అని భావిస్తూ ఉండేవారట. కృష్ణుడు తమకి మాత్రమే చెందినవాడు అని కామోత్కంఠత వాళ్ళు పొందేవారట. ఎవరికి వాళ్ళే కృష్ణుడు నావాడు, కృష్ణుడు నావాడు, నా ఎదురుగుండా ఉంటే చాలు, ఇంకేమీ మాకు అవసరం లేదు అనే అనన్య చింతనని వాళ్ళు ఆస్వాదించేవారట. కొంచెంసేపు బిడ్డ కనిపించకపోతే తల్లి ఎంత బెంగపడుతుందో వాళ్ళు కృష్ణ సాన్నిధ్యం కోసం అనుక్షణం బెంగపడుతూ ఉండేవారట. ఒక ప్రియురాలు తన ప్రియుడితో ఏకాంతంగా ఉండడం కోసం తన వాళ్ళందరికీ చెప్పకుండా తన కావాలి అనుకున్న వాడిని చూడ్డానికి వస్తుందో, ఆ గోపికలు కూడా కృష్ణ పరమాత్మ సాన్నిధ్యం కోసం బంధువులైన వాళ్ళని అందరినీ వదిలేసి జారభావంతో కృష్ణ పరమాత్మ ఉన్న చోటకి పరుగున వచ్చేవారట. కొంచెం సేపు ఆలస్యం అయితే కృష్ణ పరమాత్మని చూడడం కోసం ఎక్కడ ఆలస్యం అయిపోతుందో, ఎక్కడ ఆ క్షణం వృధాగా అయిపోతుందో అని కృష్ణ పరమాత్మ కోసం పరుగులు పెట్టుకుని వచ్చేవారట. కృష్ణ పరమాత్మని చూడగానే లోకాన్ని దేహాన్ని ఉపేక్షించి తన్మయులై ఉండేవారట. మేం దేహులం కదా, మేం స్త్రీ దేహులం కదా, ఇల్లు వాకిలి ఉంది, భర్త పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు అనే స్పృహ కూడా వాళ్ళకి ఉండేది కాదుట. కృష్ణ పరమాత్మ బృందావనం వదిలి వెళ్ళిన తర్వాత కూడా ఏం చేసేవారో తెలుసా ఈ గోపికలు? కృష్ణ పరమాత్మ బృందావనంలో లేడు అని అనుకునేవారా? అనుకోలేదు. కృష్ణ పరమాత్మ ఎక్కడైతే సంచరించారో ఆ ప్రదేశాలకు మళ్ళా వీళ్ళు వెళ్ళి కృష్ణ పరమాత్మ ఈ గోపికలతో ఏ విధంగా గడిపారో ఆ జ్ఞాపకాలతో అనుక్షణము మనోసంయోగం పొందుతూ ఉండేవారట.
ఎలాగా? నా కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు, నా కృష్ణుడు ఇక్కడ నాతో నృత్యం చేశాడు, నా కన్నయ్య ఇక్కడ నేను తినిపిస్తే తిన్నాడు, నా కన్నయ్య ఇక్కడ కూర్చున్నాడు, నా కన్నయ్య ఇక్కడ వేణుగానం చేశాడు అంటూ ప్రతి క్షణం కృష్ణుడి ధ్యాసలే, కృష్ణుడు ధ్యానమే. వాళ్ళది తపస్సు కాదు, భక్తి కాదు, వేదాధ్యయనం కాదు, యజ్ఞయాగాది క్రతు నిర్వహణం కాదు, వ్రతాలు కాదు, సేవ కాదు. మరి ఏంటి? గోపికలకి కృష్ణ పరమాత్మ మీద ఉన్నది ఏంటి? బిడ్డకి తల్లి కనపడకపోతే ఏర్పడే బెంగ, విరహము, చూడాలి అనే కోరిక, అలాగే ఇంకేది అసలు వాళ్ళకి రుచించటం లేదనమాట. అంటే మనకి ఎవరైతే కావాలి అని అనుకుంటున్నామో, బిడ్డ కనిపించకపోతే తల్లికి ఏ పని చెయ్యాలి అని ఎలా అయితే అనిపించదో అన్నింటినీ వదిలేసి బిడ్డ కనిపించిన వెంటనే అమ్మ ఎలా అయితే బిడ్డ కోసం పరుగులు తీస్తుందో ఆ భావావేశము ఈ గోపికలకి ఉందన్నమాట. ఏ సాధన చెయ్యని ఆ గోపికలు కృష్ణుడిని చూడాలి, కృష్ణుడి నామరూపాలతో సంగమం కలిగి ఉండాలి, కృష్ణ మననంతో ఏర్పడే ప్రియభావం కోసం వాళ్ళు ఎంత తహతహలాడిపోతున్నారో. అలా కృష్ణ పరమాత్మని కామోత్కంఠావేశంతో ఆశ్రయించారు. వాళ్ళకి క్రమంగా ఈ ప్రపంచంలో ఏది చూసినా కూడా కృష్ణతత్వంగానే కనిపించింది. క్రమంగా పరబ్రహ్మమే తామై వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా ఎవరైతే నన్ను కోరుకుంటారో, ఇలా ఎవరైతే నన్ను స్మరణ చేస్తారో, ఇలా ఎవరైతే నన్ను ధ్యానిస్తారో వాళ్ళకి నేను పట్టుబడతాను అని చెప్పి ఉద్ధవుడికి కృష్ణుడు చెబుతూ మనకి కూడా చెప్తున్నాడు. మీరు ఇలా ఉంటే నేను మీకు పట్టుబడతాను అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు.